కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై 48 గంటల పాటు నిషేధం విధించింది ఈసీ. మొన్న సిరిసిల్ల సభలో కాంగ్రెస్ను ఉద్దేశించి వివాదాస్పద అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై చర్యలు తీసుకుంది ఈసీ. ఈ నిషేధం రాత్రి 8 గంటల నుంచి అమల్లోకి రానున్నట్లు తెలిపింది. కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై 48 గంటల పాటు నిషేధం విధించింది ఈసీ. మొన్న సిరిసిల్ల సభలో కాంగ్రెస్ను ఉద్దేశించి వివాదాస్పద అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై చర్యలు తీసుకుంది ఈసీ. ఈ నిషేధం రాత్రి 8 గంటల నుంచి అమల్లోకి రానున్నట్లు తెలిపింది. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ సుధీర్ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. సుధీర్, కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై 48 గంటల పాటు నిషేధం విధించినట్టు తెలుస్తోంది ఈసీ. అనుచిత వ్యాఖ్యలకి సంబంధించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి సుధీర్? లోక్సభ ఎన్నికల నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత ఇటీవల కాలంలో సిరిసిల్లలో పర్యటించారు. ఈ నేపథ్యంలో కొన్ని అభ్యంతరకరమైన వ్యాఖ్యలు అధికార పార్టీ కాంగ్రెస్ పై చేశారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలతో కూడా ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేయడం జరిగింది. దీనికి సంబంధించి గతంలోనే కేసీఆర్ వివరణ ఇచ్చారు. అయితే ఆ వివరణకు సంతృప్తి చెందని ఎన్నికల కమిషన్ ఆయన మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ కు సూచించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ఎన్నికల కమిషన్ కు సంబంధించి చూస్తున్నట్లయితే ఈ రోజు 8 గంటల నుంచి దాదాపు మరో 2 రోజుల పాటు, అంటే పూర్తిగా 48 గంటల పాటు కూడా కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనొద్దు అని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇవి తక్షణమే అమల్లోకి వచ్చినట్టుగా కూడా తెలిసింది. అంటే ఈ రోజు రాత్రి 8 గంటల నుంచి మరి కాసేపట్లో 8 గంటలు కాబోతుంది. 8 గంటల నుంచి కూడా 48 గంటల పాటు ఈ ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండాలని చెప్పేసి కూడా ఎన్నికల కమిషన్ ఆదేశించింది. అయితే ఇది బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తోటి ముగిసే అవకాశాలు అయితే కనిపించట్లేదు. ఎందుకంటే వాళ్ళు కూడా, అంటే బీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా బీజేపీ పార్టీకి సంబంధించిన నేతలు, ఇతర స్వతంత్ర అభ్యర్థులు కూడా చాలా వరకు ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేయడం జరిగింది. ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకోవడం జరిగింది. మిగతా ఫిర్యాదుల మీద కూడా ఎన్నికల కమిషన్ సీరియస్ గానే యాక్షన్ తీసుకునే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఈ విషయానికి సంబంధించి చూసుకున్నట్లయితే ప్రస్తుతం కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లోక్సభ నియోజకవర్గాల్లో ఆయన పర్యటించి అక్కడ రోడ్ షోలు నిర్వహించడం జరుగుతుంది. నిన్న ఖమ్మం అదే కొత్తగూడెం అక్కడ వెళ్ళడం జరిగింది. కొత్తగూడెంలో ఈ రోజు పాల్గొంటారని చెప్పేసి అందరు భావిస్తున్న నేపథ్యంలో అసలు బీఆర్ఎస్ అధినేత ఈ రోడ్ షోలు కానీ లేకపోతే బహిరంగ సభల్లో కానీ మాట్లాడొద్దని చెప్పేసి ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. రఫీ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సుధీర్. రైట్, అది కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై 48 గంటల పాటు నిషేధం విధించింది ఈసీ. సిరిసిల్ల సభలో కాంగ్రెస్ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలకి సంబంధించి ఈ నిర్ణయం